ఈ మడ అడవులు రక్షణ చాలా చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడ అడవుల తాలూకు ప్రాశస్త్యం వీటన్నిటిని కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చూసారు కదా వీడియో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. సో దాని గురించి మాట్లాడదామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన ప్రకృతికి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పోసారని చెప్పి నేను టైటిల్ పెట్టాను. చాలా ఆలోచించి నేను ఆ టైటిల్ పెట్టాను. ఎందుకు పెట్టాను నేను చెప్తాను. నేను ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని కాదు. సో దానికన్నా ముందు మీకు విషయం చెప్పాలి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఎప్పుడూ అడగలేదు, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. దయచేసి దీన్ని అందరూ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో కూడా మీరు కలిసి చూడండి. ఇది ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది వీడియో ఎక్కువ శాతం. ఎందుకు జగన్ నాశనం చేసిన ప్రకృతికి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పోస్తున్నారు నేను ఎందుకు చెప్పానంటే, కాకినాడకు సంబంధించిన మడ అడవుల్ని దాదాపు 18 ఎకరాలని నాశనం చేస్తూ అక్కడ జగనన్న ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. దీన్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పు తీసుకుని కొట్టి ప్రకృతిని విధ్వంసం చేయకూడదని చెప్పి మడ అడవుల్ని నాశనం చేస్తే దానికి వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి 5 crores ఫైన్ వేశారు. ఈ ఇష్యూని రేజ్ చేసిన వ్యక్తి ఎన్విరాన్మెంటలిస్ట్ జనసేన నాయకులు బొలిశెట్టి సత్య గారు. ఆయన చెరువు వల్ల అసలు ఈరోజు ఇంకా కాకినాడ మడ అడవులు ఇంకా కొంచెం వరకే డ్యామేజ్ అయిందనడానికి ఆయన వల్ల జరిగింది అది. సరే, మడ అడవుల వల్ల అసలు ఏంటి యూజ్ ఏంటి? చాలామందికి మనకి అనుకుంటాం మడ అడవులు కాపాడాలి అంటారు, అందులో యూజ్ ఏంటి? సో ముఖ్యంగా మడ అడవులు అంటే ఫస్ట్ లైన్ డిఫెన్స్ అంటారు వాటిని. ఫస్ట్ థింగ్, సో నేను పాయింట్ వైజ్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, మడ అడవులు అనేవి సునామీలు కానీ మనకి సైక్లోన్స్ కానీ వాటిని తట్టుకోవడానికి మడ అడవులు అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ థింగ్, ఎరోషన్ కంట్రోల్ చేస్తుంది. సాయిల్ ఎరోషన్ అనేది కంట్రోల్ చేస్తుంది. దానికి ఉన్న మడ అడవులకు ఉన్న ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అది చాలా హై కార్బన్ స్టోరేజ్ ఉంటుంది. దానికి ఉన్న లీవ్స్తో, రూట్స్తో, వేర్లతో, ఆకులతో కార్బన్ అనేది చాలా ఎక్కువ రోజులు, ఎక్కువ శాతం కార్బన్ అది స్టోర్ చేసుకుంటుంది. మడ అడవులు అనేవి మత్స్య సంపదని కాపాడతాయి. వలసలు వచ్చిన పక్షులు ఉంటాయి చూసారా, వాటికి గూడు కట్టుకోవడానికి అవి దోహదపడతాయి, సపోర్ట్ చేస్తాయి. చిన్న చిన్న కీటకాలు ఇవి ఉంటాయి చూసారా, దానికి కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది చాలా 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 సహాయపడతాయి. వాటర్ ఫిల్టరేషన్ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రూట్స్ కానీ సాయిల్ కానీ చాలా అబ్జర్బ్ చేస్తాయి. నీకు ఫాస్ఫరస్ లాంటివి, నైట్రోజన్ లాంటివి, ఇలాంటివి కూడా అవి దాచుకుంటాయి. హెవీ మెటల్స్ ఏదైనా, బ్యాడ్ మెటల్స్ ఏదైనా ఉంటే వాటిని కంట్రోల్ చేస్తాయి. సో అది వాటర్ పొల్యూట్, కోస్టల్ వాటర్ పొల్యూట్ అవ్వకుండా అది సహాయపడతాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయుర్వేదాలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్కి చాలా పెద్ద స్థానం ఉంది. వాటికి యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్, యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి వాటిలో. మెడిసిన్లో కూడా చాలా ఉపయోగపడుద్ది. ఇలాంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా తీసేసి జగన్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు. ఇది ఇక్కడ అడవిలో. పవన్ కళ్యాణ్ గారు, నేను ఎందుకు అన్నాను ఆ మాట అంటే, జగన్ నాశనం చేసిన ప్రకృతిని పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పోస్తున్నారు అని. ఇప్పుడు ఎంత డిస్ట్రాక్ట్ అయిందో దానికి మళ్ళీ రిజనవేషన్ జరుగుతుంది. దానికి మళ్ళీ ప్రాణం పోస్తున్నాడు ఆయన. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేబీ ఇట్లా జగన్ చేసిన విధ్వంసం దీనివల్లే ఆయన తీసుకున్నాడు ఆ డిపార్ట్మెంట్ అని అనుకుంటున్నా. ఆయన పైన ఫ్లైట్లో పోతుంటే కింద చెట్లు నరికేస్తాడు. ఆయనకేం తెలుసు ప్రకృతి గురించి.
ఆయన విధ్వంసమే చేస్తాడు ఎప్పటికీ. ఆయనకి ప్రకృతి గురించి తెలిసే ఆస్కారమే లేదు. పోనీ ఇప్పుడు చాలా సాధారణమైనటువంటి వ్యక్తిని నాకే అర్థమైంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి చేయకూడదని. అప్పుడు ఇవి ట్విట్టర్లో ట్రెండ్ ఏదో చేసినట్టుంది నాకు గుర్తుంటే, సేవ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, కాకినాడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని ఒక ట్విట్టర్లో ట్రెండ్ ఒకటి చేశాను. అంత ఇంపార్టెంట్ అది. అది కాకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కువ శాతం అది ఆక్సిజన్ ఇస్తుంది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది. ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేస్తూ వెళ్తే కరోనా వైరస్ ఎప్పుడేది వస్తుందో తెలియదు కదా. ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ వెళ్తుంటే అది మన మీద తిరగబడుద్ది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నాకున్న నాలెడ్జ్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి చాలా క్లుప్తంగా, చాలా క్లీన్గా నేను చెప్పడం జరిగింది. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎందుకు కాపాడాలనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు చైతన్యవంతులు చేయండి, ప్రజలకు తెలియజేయండి అని ఏదైతే చెప్పారో, సామాన్యుడి కింద, ఆంధ్రప్రదేశ్ పౌరుల కింద మీకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. మీరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయండి. ప్రకృతిని కాపాడే విధానాలకి శ్రీకారం చుట్టండి. దయచేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని కాపాడదాం. థ్యాంక్ యూ.